మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదాన్ని నింపింది. కంబం సమీపంలోని అమరావతి అనంతపురం రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందారు. 7 తీవ్రంగా గాయపడ్డారు. గిద్దలూరు నుంచి ఆటోలో కంబం బయలుదేరిన పెళ్లి బృందం అర్ధరాత్రి హైవే పక్కన ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారితే పెళ్లి వివాహం జరిగే ప్రాంతానికి పెళ్లి కుమార్తె సహా మొత్తం 14 మంది గిద్దలూరు నుంచి కంబంకు ఆటోలో బయలుదేరారు. అర్ధరాత్రి హైవే పక్కనున్న వినాయకుడి ఆలయంలో పూజలు చేసేందుకు ఆటోను ఆపారు. అంతలోనే లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలైన అంకాలు అలకనందతో పాటు పెళ్లి కుమార్తె సోదరుడు నగేష్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. నాగలక్ష్మి అనే చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మరో 7 గాయాలు కావడంతో మొదట కంబం, తర్వాత మార్కాపురం ఆసుపత్రులకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుంచి పెళ్లి కూతురు గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదంతో పెళ్లి ఆగిపోయింది. సంతోషంగా వేడుక చేసుకోవాల్సిన సమయంలో అనుకోని ఘటన అంతులేని విషాదం నింపిందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. పెళ్లి కూతురు చేసుకుని గిద్దలూరు నుండి వస్తున్నాం. వచ్చేటప్పుడు వినాయకమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొడదామని ఆటో ఆపిన జస్ట్ సెకండ్ లో 2 నిమిషాల్లో ఆపిన ఆటో నిలబడిన ఆటోని వచ్చి వెనక నుంచి లారీ గుద్దేయడంలో 4 చిన్న పాప, 3 భార్య భర్తలు, ఒక అబ్బాయి చనిపోయింది. మ్యారేజ్ కోసమని ఇక్కడ అబ్బాయి పెళ్లి కొడుకు ఇది ఖమ్మము. అక్కడి నుంచి వచ్చినాం. పెళ్లి పెట్టుకున్నాము. పెళ్లి కానీ పెళ్లి కూతురు కోసం వెళ్ళి వచ్చినప్పుడు పెళ్లి కూతురు ఆటో సైడ్ ఆపినాడు అబ్బాయి. ఆటో సైడ్ ఆపినప్పుడు లారీ వచ్చి ఢీకొట్టించేప్పుడు అక్కడికక్కడే 3 మృతి చెందారు. ఒక చిన్న పాప, 4 చనిపోయినారు. 3 మరీ గాయాలు జరిగి 2 కాళ్ళు ఇరిగాయి. ఒక అబ్బాయి పెండు వెంక ఇరిగింది. ఇక్కడ ఒంగోలు ఆసుపత్రికి తీసుకొచ్చినారు. 3 తీసుకొచ్చాం. ఆవుల ఈరయ్య, ఆవుల ఓలమ్మ, సంజీవ, నల్లబోతుల సంజీవ. పెళ్లి అవుతున్నాయి ఖమ్మం. దెబ్బలు అయిన వాళ్ళని గిద్దలూరు అబ్బాయి, గాజులపల్లె కొంతమంది పెళ్లికి వచ్చిన వారు. వీళ్ళు ఇక్కడ 11 గంటలకు బయలుదేరామయ్యా. 10:30 అట్ట వీడికి వచ్చిన వాళ్ళకల్లా కరెక్ట్గా 12 అట్లా దాటిందో తొలిందో తెలుదు. 12 గంటలు అయింది. మేము అక్కడ వీడిని ఖమ్మంలోనే పెళ్లి పెద్దలు వచ్చినాము. 2 ఆటోలు, ఒక బగ్గి. ఒక ఆట వెనకొచ్చింది. పెళ్లి కూతురుని ఆట ముందు వచ్చింది, బగ్గి ఆట. పెళ్లి కూతురుని ఆట వచ్చే వాళ్ళకల్లా పక్క సైడ్ నిలబెట్టుకున్నాడు. ఖమ్మమే మేము పెళ్లి కొడుకుల ఇంటికాడికి కొనిపోతున్నాం. పక్కన నిలబెడుతున్నాం. మా ఆట రాలేదని పక్కన నిలబెట్టినది వచ్చి కొట్టుకొని పోయినాడయ్యా. 3 పెద్దోళ్ళు, ఒక వయసు అక్కయ్య, 2 వయసు పిల్లలు, ఒక చిన్న పాప, 2 ఏళ్ళ పాప చనిపోయినారు సాట్లోనే. ఇంకా కొద్దిమల్లకు 4 దెబ్బలు తగిలినాయి. ఘటనపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డితో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.